నిర్వహణతో పాటు నగదు లావాదేవీలు ఏటీఎంల వినియోగంపై అదనపు రుసుములు వసూలు చేయాలన్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని అన్ని బ్యాంకుల్ని కేంద్రం కోరింది. ఛార్జీల వడ్డనపై ఖాతాదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న వేళ ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చేపట్టింది. ఏప్రిల్ 1 నుంచి ఖాతాలో కనీస బ్యాలెన్స్ లేకపోతే ₹100 జరిమానా వేయాలన్న నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని భారతీయ స్టేట్ బ్యాంకును కేంద్రం కోరింది. నిర్దిష్ట పరిమితికి మించి జరిపిన నగదు లావాదేవీలు, ఏటీఎంల ద్వారా నగదు ఉపసంహరణలపై ఛార్జీల వసూలుపై పునరాలోచించాలని ప్రైవేటు సహా అన్ని బ్యాంకులకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. మరోవైపు కనీస బ్యాలెన్స్ నిర్వహణ నిబంధనపై ఎస్బీఐ మరింత స్పష్టతనిచ్చింది. ఏప్రిల్ 1 నుంచి 6 మెట్రో నగరాల్లోని ఖాతాల్లో కనీసం 5,000, నగరాల్లో 3,000, పట్టణాల్లో 2,000, గ్రామీణ ప్రాంతాల్లో ₹1,000 బ్యాలెన్స్ ఉండి తీరాలని స్పష్టం చేసింది. కనీస బ్యాలెన్స్ విలువను ప్రస్తుతం ఉన్న దానికన్నా ఎన్నో రెట్ల మేర పెంచుతూ తీసుకున్న ఈ నిర్ణయం పింఛనర్లు, విద్యార్థులు సహా మొత్తం 31 కోట్ల మంది ఖాతాదారులపై ప్రభావం చూపనుంది.